హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. లాస్ట్ 1 year నుంచి ఏది ఓపెన్ చేసినా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలివిజన్ ఏది ఓపెన్ చేసినా అందరికి వినిపించిన పేరు ChatGPT. అలాంటి ChatGPTకి గట్టి కాంపిటీషన్ వేయడానికి గూగుల్ జెమినై ఏఐని లాంచ్ చేసింది. మరి ChatGPT వచ్చినప్పుడే ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది, ఏ సెక్టార్స్ని ఎఫెక్ట్ చేసి, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. అలాంటిది అంతకు మించి అనే టెక్నాలజీ తోటి జెమినై ఏఐ వచ్చింది. మరి ఇది ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేయబోతుంది, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవినాష్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, బట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే లైక్ అసలు ChatGPT వచ్చినప్పుడే చాలా మంది భయపడ్డారు. అదే జాబ్స్ పోతే ఏం చేయాలి, ఏ సెక్టార్స్ లో జాబ్స్ పోతే కూడా కన్ఫ్యూజన్ ఉండే. అలాంటిది గూగుల్ అనే పెద్ద సంస్థ ChatGPT కాంపిటీషన్ గా జెమినై ఏఐని లాంచ్ చేసింది. అసలు గూగుల్ పే లాంచ్ చేసినప్పుడు ఎంత సక్సెస్ అయింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎంత బిల్డ్ అయినాయి. అలాంటిది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మీద జెమినై ఏఐని లాంచ్ చేసింది. అంటే ఏం జరుగుతుంది అంటారు అసలు? సో December 6th గూగుల్ డిడ్ సంథింగ్ అమేజింగ్ అండి. ఒక చిన్న యూట్యూబ్ వీడియోలో లాంచ్ చేసేసారు అంత పెద్ద టెక్నాలజీని. ఇట్స్ నాట్ ఈవెన్ అ బిగ్ ఈవెంట్. ఒక పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ChatGPT కాంపిటీషన్ 1 year నుంచి ట్రై చేస్తూ సంథింగ్ హ్యూజ్ దే ఆర్ బ్రూయింగ్ అనమాట ఇన్సైడ్ గూగుల్. ఇన్ఫాక్ట్ గూగుల్ అనౌన్స్డ్ రెడ్ అలర్ట్. మీకు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా గూగుల్ రెడ్ అలర్ట్ ఇంటర్నల్ గా అనౌన్స్ చేసి at any cost we need to build something better than ChatGPT. And in 9 months నుంచి day and night I have people in Google that my friends work in that particular project. Okay, great. అసలు ఎంత కైండ్ ఆఫ్ ప్రెషర్ లో వాళ్ళు వర్క్ చేశారు, కానీ ఎంత కైండ్ ఆఫ్ నేను ఏదైనా చెయ్యాలి టు మేక్ ఇట్ బిగ్ అన్నట్టు వర్క్ చేశారంటే దే ఆర్ వెరీ మోటివేటెడ్. యా, సో ఈ రకంగా 9 months కష్టపడ్డారు. ఇంతకు ముందు ఎప్పటి నుంచో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బట్ 9 months ఒక కన్స్యూమర్ ప్రొడక్ట్ డైరెక్ట్ గా మనం ఒకటి లాంచ్ చేయాలి అని చెప్పి గూగుల్ డిడ్ సంథింగ్. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ. యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ ఒకటి వాళ్ళ కాన్సెప్ట్ ఇస్ గూగుల్ ఇస్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఎనీథింగ్ రైట్ నౌ. Like not even their own mobile phone, only on AI right now, like all their eyes, because Google owns 91% of search engine market, if you know. So 91% search engine market lo unna vallu ippudu ChatGPT raavatam valla it is eating their market share. So building a large language model is nothing but a better search engine, on top of being a large language model, it's also search engine kada. Correct. Like, people started using ChatGPT as a search engine. అంటే ఫస్ట్ జనాలకి అంటే ChatGPT కూడా జస్ట్ సెర్చ్ ఇంజిన్ అనిపించింది. అంటే ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ఎక్కువ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చేయడం కన్నా బ్రీఫ్ వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంతకు ముందు సెర్చ్ ఇంజిన్ మార్కెట్ వల్ల కొన్ని $trillions కంపెనీస్, అట్లా కొన్ని ఒక $5 trillion కంపెనీస్ ఆర్ $500-400 billion కంపెనీస్ సోషల్ మీడియా అండ్ సెర్చ్ ఇంజిన్ వల్ల వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ డెకేడ్ లో ఒక $5-10 trillion కంపెనీస్ జస్ట్ ఇన్ ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సెక్టర్ లో రాబోతున్నాయి అనమాట. సో ఇది బేసిక్ గా గూగుల్ చేయాలనుకున్నది. December 6th దే రిలీజ్ సంథింగ్ కాల్డ్ Gemini టు కంపీట్ అగైన్స్ ChatGPT. సో 3 things people went mad over. లైక్ ఇంత చేయగలుగుతుంది ఒకంటే ఆ వీడియో అనౌన్స్మెంట్స్ చూడంగానే పీపుల్ వర్ లైక్ స్టక్ మైండ్ బ్లోయింగ్. అంటే ఇది చేయగలిగితే నా జాబ్ ఏంటి అన్న పరిస్థితిలో వచ్చేసింది. ఇట్ ఈస్ డూయింగ్, యూ విల్ నాట్ సీ కొన్ని డెమోన్స్ట్రేషన్స్ వీడియోస్ పెట్టారు. పాయింట్ నెంబర్ 1 అంటే కొన్ని డెమోన్స్ట్రేషన్ వీడియోస్. ఇట్ ఈస్ డూయింగ్ కోడింగ్, ఇట్ ఈస్ డూయింగ్ reasoning to the core best and analyzing, video analyzing, and then it is multi-modal anamata. So okati demonstration videos ke mind awak అయిపోయి జనాలు ఇదైపోయారు, millions of views overnight. ఇదే సరిపోవట్లేదు అంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ మల్టీ మోడల్. ఎట్లా అయితే హ్యూమన్స్ కి 5 senses ఉంటాయో, ఆ 5 senses వల్లే వీఆర్ ఎవ్రీథింగ్. ఆల్ కోఆర్డినేషన్ లోనే బ్రెయిన్ కి పర్ఫెక్ట్ అవుతుంది. ఇమాజిన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కి ఆ 5 senses ఇవ్వటం అంటే ఇంకా హ్యూమన్ క్రియేట్ చేయడం అన్నట్టే. ఇప్పుడు దాకా బ్రెయిన్ క్రియేట్ చేశారు, ఈ బ్రెయిన్ కి ఒక 5 senses ఇచ్చారు. ఈ 5 senses ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇట్ కెన్ అండర్స్టాండ్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో అండ్ కోడ్. ఇట్స్ ఎ బూమ్ అంటారు కదా. ఇట్స్ ఓకే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ కెన్ కోఆర్డినేట్. అంటే ఒక కోడ్ ఇచ్చి నువ్వు ఒక వీడియో చెప్పి ఈ కోడ్, వీడియో అన్న ఒక టెక్స్ట్ ఇచ్చి ఈ 3 అనలైజ్ చేయంటే ఒకేసారి 3 సెన్సెస్ ని అనలైజ్ చేస్తుంది అనమాట. వేరే ChatGPT అలా కాదు. అంటే ChatGPT ఓన్లీ టెక్స్ట్ ద్వారా వి కెన్ సెర్చ్, టెక్స్ట్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. అందులో ఇమేజ్ పెట్టినా ఇమేజ్ ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని అనలైజ్ చేస్తుంది తప్ప ఆటోమేటిక్ గా ఇమేజ్ ని రికగ్నైజ్ చేసే ఫీచర్స్ కానీ ఆర్ వాట్ ఎవర్ ఆ వీడియోస్ ని అనలైజ్ చేసే ఫీచర్స్ కానీ ఇట్స్ మోర్ అడ్వాన్స్ హియర్. ChatGPT కూడా చేస్తుంది, బట్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ హియర్. సో ఇది people basically love the fact that it's a multi-model, love the fact that it is benchmarks anamata.
ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ వీడియోస్ లో పీపుల్ గాట్ అవార్డ్. నెక్స్ట్ ఏంటంటే బెంచ్ మార్క్స్, అంటే ఒక 58 సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్, అంటే మ్యాథమెటిక్స్, సైకాలజీ, ఫిలాసఫీ అండ్ ఫిజిక్స్, ఇలాంటి 58 బిగ్ సబ్జెక్ట్స్ ని తీసుకొని అందులో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొని వాళ్ళకి ఎగ్జామినేషన్ అండ్ దెన్ గూగుల్ జెమినై ఏఐకి ఎగ్జామినేషన్ పెడితే ఎవ్రీ సింగిల్ ఎక్స్పర్ట్ ని బీట్ చేసింది గూగుల్ జెమినై, రైట్? ఎవ్రీ ఎక్స్పర్ట్ ని క్రాక్ చేసేసింది. ఈ ఫ్యాక్ట్ వాళ్ళు ఒరిజినల్ గా అనౌన్స్మెంట్ వీడియోలో పెట్టారు. మేము ఒక 58 ఎక్స్పర్ట్స్ ని టెస్ట్ చేసాము, ఎవ్రీ ఎక్స్పర్ట్ ని ఇది బీట్ చేసింది, లైక్ యునో అని చెప్పి అనౌన్స్మెంట్ వీడియోలో. ChatGPT hasn't cracked UPSC. UPSC is one of the toughest exams. Maybe we are 6 months down the line or 9 months down the line, it could crack. Yeah, and they are starting new versions in ChatGPT. Yeah, exactly. So ఇప్పుడు ఏమైందంటే ఈ 3 things, మల్టీ మోడల్, ఆ డెమాన్స్ట్రేషన్ వీడియోస్, బెంచ్ మార్క్స్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ని తీసిన తర్వాత ChatGPT 4, ChatGPT 3.5, Google Gemini ni benchmark test cheste, ChatGPT, I mean like, you know, Google Gemini won in every benchmark, like every single benchmark apart from maybe 1 or 2. So ivi basic ga, you know, 5 senses of Gemini. Yeah, so e 3-4 things chusi people got mad. See, all this video has been posted on YouTube. Andaru chusamu Google ante Google launch Gemini ani, but there were some news endante all that was demonstrated. Ante maybe demo kosam they have started, but there was something behind this ani antunnaru. What was your take on this? So yeah, essentially first మనం 5 minutes మాట్లాడుకున్నది, we talked about pros of it and how good it is, but there is a lot of negativity that's going on Google Gemini right now. People are calling it as fake and stuff. So what, and even Google themselves came out and said we took a creative liberty while showing the demonstrations and కూడా వాళ్ళు ఓపెన్ వచ్చి బయటకు చెప్పేశారు. ఇట్లా ఏమైందంటే ఇదైతే ఈ డెమాన్స్ట్రేషన్ వీడియోస్ వస్తున్నాయో దే ఫేక్డ్ ఇట్ కంప్లీట్లీ. Like ఎంత కంప్లీట్ అంటే ఇట్స్ 95% వీడియో ఎడిటింగ్ అండ్ 5% ఓన్లీ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ గూగుల్ జెమినై. సో ఇట్స్ సీరియస్, లైక్ యు నో ఇట్స్ నాట్ జస్ట్ అనుకోవడం, బట్ ఇట్స్ ప్రూవెన్ అన్నమాట. దేర్ ఆర్ మెనీ రీసెర్చర్స్ ఆర్ జర్నలిస్ట్ వెంట్ సో ఆల్ ఇన్ యు నో దిస్ పర్టికులర్ రీసెర్చ్. ఏమైందంటే వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం సో దట్ ఇట్ ఈస్ వెరీ రియల్ టైమ్ అన్నట్టు చూపించడం, యాక్యురేట్ అయిపోయిందని చెప్పడం. వీళ్ళు ఒక వాయిస్ ప్రాంప్ట్ ఇస్తున్నారు, బట్ బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట, హింట్లు ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇఫ్ వీ గివ్ దట్ మెనీ హింట్స్, లైక్ ఈవెన్ ChatGPT 4 వుడ్ హ్యావ్ డన్ ద సేమ్. సో ఇన్ని హింట్స్ ఇచ్చేసి చాలా చిన్న క్రియేటివ్ మ్యానిపులేషన్స్ చేసేసి ఆ వీడియో ఓ గాడ్ అన్న కైండ్ లో మనకి అలా క్రియేట్ చేశారు అనమాట. సో దట్స్ వన్ థింగ్ దే ఫేక్డ్. According to a lot of researchers and journalists, even I think somewhere మరీ అంత ఫేక్ చెప్పిన something they did creative liberty తీసేసుకొని they faked. General గా లైవ్ లాంచ్ చేస్తారు, but this wasn't live launch. That's where ఇంకా ఐబాల్స్ వచ్చినాయి అన్నమాట. అరే ఇంత పెద్ద ఈవెంట్ అంటే గూగుల్ అంటే ఒక కంపెనీ ఇంత పెద్ద చేసినప్పుడు they should do it in live. Exactly. But somewhere they చేయలేకపోవడం వల్ల ఇది ఒకటి ఇదైంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బెంచ్ మార్క్స్. ఏదైతే మీరు చెప్పాను 58 ఎక్స్పర్ట్స్ తో తర్వాత మొత్తం అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కంపేర్ చేసినప్పుడు ఈ చాలా బెంచ్ మార్క్స్ లో దే ఫేక్డ్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే ఈ గూగుల్ జెమినైని టెస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో టెస్ట్ చేసినప్పుడు అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో వాళ్ళ కాంపిటీటర్స్ ని కూడా టెస్ట్ చేయాలి, రైట్? బట్ వీళ్ళు వేరే రూల్స్ వాడుతున్నారు. వాళ్ళకి వీళ్ళదేమో వీళ్ళ ఓన్ రూల్స్, వాళ్ళకేమో కొద్దిగా స్ట్రిక్ట్ చేశారనమాట. వాళ్ళు గొప్ప లేకపోతే వాళ్ళ రూల్స్ బాగున్నాయని చెప్పుకోవడానికి కొన్ని బెంచ్ మార్క్ మ్యానిపులేషన్స్ క్రియేటివ్లీ తెలియకుండా ఎంతో ఎక్స్పర్ట్ అయ్యి కింద మొత్తం ఆ వైట్ పేపర్ చదివితే కానీ తెలియనివ్వకుండా కూడా దే జస్ట్ డిడ్ ఆల్ దిస్. గూగుల్ జెమినై వుడ్ విన్ అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. ఒక కార్కి ఒక బ్రేక్ టెస్ట్ చేయాలనుకోండి, ఒక కార్కి ఏమో హైవేలో చేసేసి బ్రేక్ టెస్ట్, ఇంకో కార్ ఏమో స్లోపీ ఏరియాలో వర్షం పడుతున్నప్పుడు చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ ఈ కార్ విన్ అవుతుంది. ఎంత దీని బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నా ఇట్ విల్ లుక్ వెరీ స్మూత్. సో జెమినై ఏమో ఇట్లా టెస్ట్ చేసుకుంది దాన్ని హైవే మీద, స్లోపీ ఏరియాలో రన్నీ రెయిన్ ఉన్నప్పుడు వాటర్ ఉన్నప్పుడు చేసింది అనమాట. సో దాట్స్ ద డిఫరెన్స్. అలా చిన్న చిన్న మ్యానిపులేషన్స్ చేయటం. తర్వాత ద బెంచ్ మార్క్స్ ఆల్సో, అంటే ఇంత కొంచెం చేసిన దే కంపేర్డ్ విత్ ChatGPT 6 months బ్యాక్ వర్షన్. ఆ 6 months తర్వాత ఈ లాస్ట్ 6 months లో 4 versions వచ్చినాయి ChatGPT. వీటిలో కంపేర్ చేయాలి కదా లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు జూన్ లో రిలీజ్ అయిన వర్షన్ డిసెంబర్ లో రిలీజ్ చేస్తే జెమినై
ChatGPT జూన్ వర్షన్ తో కంపేర్ చేసింది. ChatGPT November 50th తో సంథింగ్ 15th 20 టర్బో వచ్చింది. సో దీంతో ఇది చేయకుండా పాత వర్షన్ తో చేసింది అనమాట. సో దీస్ ఆర్ ద 3 things that పీపుల్ ఆర్ లైక్ పిస్డ్ ఆఫ్. అరే ఇంత పెద్ద కంపెనీ ఎట్లా చేస్తుంది, 6th క్లాస్ పిల్లలు ఎగ్జామినేషన్ లో కొట్టుకుంటున్నారు అట్లా కొట్టుకుంటున్నారు. ఇట్స్ కోల్డ్ వార్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్. బట్ అంటే మీరు చెప్పినట్టు ఆలోచిస్తే యాజ్ ఇట్ హ్యాస్ ప్రోన్స్, అంటే 5 సెన్స్ ఆర్గన్స్ ఇన్బిల్ట్ చేసి దే ఆర్ పుట్టింగ్ సంథింగ్ అండ్ ఆల్ దిస్ వీడియో విచ్ వాస్ డెమాన్స్ట్రేటెడ్ wasn't real. సో ఇక్కడ బేసిక్ గా గూగుల్ బార్డ్ లో గూగుల్ జెమినై ప్రో వరకే రిలీజ్ అయింది. 3 వర్షన్స్ ఉంటాయి కదా, ఒకటి గూగుల్ నానో, గూగుల్ జెమినై నానో, గూగుల్ జెమినై ప్రో అండ్ గూగుల్ జెమినై అల్ట్రా. అల్ట్రా ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ మోడల్. ఈ మోడల్ మాత్రం రిలీజ్ చేయలేదు, ప్రో మాత్రం రిలీజ్ చేసేసారు. ప్రో ఇస్ యాజ్ గుడ్ యాజ్ జస్ట్ 3.5 ఆఫ్ ChatGPT. ChatGPT లేటెస్ట్ వర్షన్ అంతా అసలు బాగాలేదన్నమాట. సో ఎవరైతే ఫ్రీగా ChatGPT 3.5 కన్నా కొద్దిగా బెటర్ కావాలి అనుకుంటున్నారో దే కుడ్ యూజ్ జెమినై ప్రో, రైట్? గూగుల్లో జెమినై ప్రో ఉంది, ChatGPT లో 3.5 ఉంది. 3.5 కన్నా నెక్స్ట్ బెస్ట్ గూగుల్ జెమినై ప్రో అన్నమాట. ఓకే, సో గూగుల్ అల్ట్రా మాత్రం రిలీజ్ అవ్వలేదు. వీళ్ళ బెంచ్ మార్క్స్ కానీ వీళ్ళ డెమోన్స్ట్రేషన్స్ కానీ మొత్తం మాట్లాడిందేమో గూగుల్ అల్ట్రా గురించి, బట్ రిలీజ్ చేసిందేమో గూగుల్ ప్రో అన్నమాట. దిస్ ఈస్ వై దేర్ ఇస్ డిస్క్రిపెన్సీ అన్నమాట. ఎట్లా అంటున్నారంటే, అరే ఇప్పుడు నేను ఐఫోన్ 10 కొనుక్కోవాలనుకుంటే నాకు 10 డెమో కావాలి, ఐఫోన్ 15 డెమో ఐఫోన్ 10 కొనమంటే ఇట్ ఈస్ లిటిల్ ఇలా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటున్నారు అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లిటిల్ మ్యానిపులేటివ్ టు ద పీపుల్. బట్ నేనేం ఫీల్ అవుతున్నానంటే దట్స్ ఫైన్, దే ఆర్ నాట్ సెల్లింగ్ యూ ఎనీథింగ్. వాళ్ళు ఒక ఫ్రీ వర్షన్ రిలీజ్ చేశారు జస్ట్ టు బి కాంపిటేటివ్. వీళ్ళు మార్కెటింగ్ చేయడానికి కోసం జస్ట్ లైక్ దాట్ చేసుకున్నారని నేను అనుకున్నా. వీ షుడ్ సీన్ అ గుడ్ ఆర్డర్. వాళ్ళు ఫ్రీగా ChatGPT 3.5 ఉంది. ఇప్పుడు జస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద స్టెప్ బై స్టెప్ ఏది టాప్ ఇప్పుడున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. బేసికలీ ChatGPT వర్సెస్ Gemini. So GPT-4, ChatGPT 4 $20. That's like the first and most powerful model right now according to me. Next we could give to Gemini Pro, then ChatGPT 3.5 again which is free. So Gemini Pro which is second one and ChatGPT 3.5 ఈ రెండు ఫ్రీ అన్నమాట. బట్ 3.5 ChatGPT which is available for free కన్నా Gemini Pro బాగుంది. సో దానికన్నా ఫ్రీగా బాగున్న వర్షన్ ఇస్తున్నప్పుడు మీరు ఫ్రీగా వాడుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆల్దో దే మ్యానిపులేటెడ్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఇది బెటర్ దాన్ GPT-4 విచ్ ఇస్ పెయిడ్ అండ్ మ్యానిపులేట్ చేసినా దే డెంట్ ఆస్క్ యూ ఫర్ మనీ యెట్. సో ఓన్లీ వెన్ యూ think you need something bigger, ultra release చేసినప్పుడు you could maybe compare ultra versus Gemini ultra versus ChatGPT 4. సో అల్ట్రా కూడా మోస్ట్లీ చార్జబుల్ ఉంటుంది ఆబ్వియస్లీ. I think yes. సో మనం ఇప్పుడు ChatGPT వర్సెస్ Gemini చేసినాం కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అసంప్షన్స్. ఏంటంటే Gemini ముందు ChatGPT ఇస్ జస్ట్ ఎ టాయ్ అని. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే అపార్ట్ ఫ్రమ్ ఎకనామికల్, యాజ్ మీరు మెన్షన్ చేశారు అమౌంట్, అపార్ట్ ఫ్రమ్ ఎకనామికల్ వైజ్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇట్స్ నాట్ ఎ టాయ్. ఇన్ఫాక్ట్ రెండు బలాల్ దేవా బాహుబలి లాగానే వెరీ టఫ్ ఫైట్. బట్ థింగ్ ఏంటంటే GPT-4 is much better. It's like Bahubali. So Google Gemini Pro is like Balal Deva. ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. So this is the situation. So Ultra సేమ్ అయితే అంటారు మధ్యలో. Then maybe Bahubali 3 లో మనకు ఆ స్టోరీ తెలుసు. కూల్. సో మోస్ట్లీ ఇప్పుడు ChatGPT అయినా Gemini అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ కన్సర్న్ ఏంటంటే జాబ్స్ పరంగా. జాబ్స్ పరంగా. సో Gemini ఇన్ని 5 సెన్స్ ఆర్గన్స్ తోటి ఇంత రెవల్యూషనరీ స్టెప్ తీసుకుంది అంటే, సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ వుడ్ బి ఎఫెక్టెడ్? అంటే ఇట్స్ బూమ్. ఏ జాబ్ అయినా అంటే అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ కాల్ అంటే ఏదైనా కూడా వాట్ ఇస్ దిస్? ఏదైతే మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నామో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, కాంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇట్లా ఏదైతే నాలెడ్జ్ బేస్డ్ వర్క్ ఉంటుందో, లిటిల్ బిట్ ఆఫ్ క్రియేటివిటీ, హెవీ క్రియేటివిటీ లేకుండా మీడియం లెవెల్ క్రియేటివిటీ ప్లస్ నాలెడ్జ్ తో చేసే జాబ్స్ అన్ని GPT-4 రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఇంపాక్ట్ అయిందో, Gemini అనేది కొద్దిగా ఫాస్ట్ చేస్తుంది. ఇప్పటికైతే కాదు, బట్ మేబీ ఒక 6 months డౌన్ ద లైన్ Gemini కమ్స్ అప్ విత్ అల్ట్రా. ఆ అల్ట్రా ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ GPT-4 ఆర్ ChatGPT కన్నా బెటర్ వర్షన్ అల్ట్రా కనుక రిలీజ్ చేయగలిగితే, దెన్ దే విల్ ఫీల్ కాంపిటేటివ్. They will also release something. People were saying AGI అనేది ఆల్రెడీ అచీవ్ అయింది లోపల ఇంటర్నల్లీ విత్ ChatGPT అంటున్నారు. నో, వాళ్ళు కావాలని రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి హిట్. జాబ్ మార్కెట్ లో చాలా వర్స్ట్ కండిషన్స్ వస్తున్నాయని రిలీజ్ చేయట్లేదు. ఇందుకే ఇది నేను రిలీజ్ చేస్తాను అని శామ్ ఆల్ట్మన్ అన్నాడు కాబట్టి ఫైర్ చేశారని కూడా కొంచెం కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి అన్నమాట. సో
దీనివల్ల ఏమైపోతుందంటే దే ఆర్ వెరీ కాంపిటేటివ్. ఇప్పుడు మనకి ఇఫ్ యూ రిమెంబర్ 6th క్లాస్ 7th క్లాస్ 10th స్టాండర్డ్ లో ఎగ్జామ్స్ కి కొట్టుకొని ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కొట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి సెకండ్ ర్యాంక్ కూడా ఫస్ట్ ర్యాంక్ రావడానికి కొద్దిగా తెలుగు అవుట్ ఆఫ్ ది లీగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కొద్దిగా ఏదేదో చేస్తూ ఉంటాడు అనమాట. 3 years లో మనం చూస్తాం. సో ఇలా కూడా వీళ్ళు చేయొచ్చు అనమాట. ఇప్పుడు గూగుల్ వాళ్ళు అల్ట్రా రిలీజ్ చేస్తారు, అరే ChatGPT కన్నా మన కన్నా బాగుందని చెప్పి వీళ్ళు కంప్లీట్ అయిపోయి ఫాస్ట్ గా ఇంకా ప్రెషర్ సిచ్యువేషన్ లో AGI రావచ్చు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఏదైతే మనం ఒక 5 years లోనో 3 years లోనో జాబ్స్ 80% ఆఫ్ ద జాబ్స్ పోయే ఇప్పుడున్న జాబ్ మార్కెట్ లో కొత్త జాబ్స్ వస్తాయి కానీ పాత జాబ్స్ రిడెండెంట్ అయిపోతాయి అనుకున్నాం, అది 2 years లోనే జరగచ్చు, 1.5 years లోనే జరగచ్చు. సో కాంపిటీషన్ ఆల్వేస్ మేక్స్ థింగ్స్ గో ఫాస్ట్. కరెక్ట్. సో కానీ మీరు చెప్పినట్టయితే ఇట్స్ ట్రూ, జాబ్ మార్కెట్ వెళ్ళిపోతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా కంపెనీస్ యాజ్ వీ కెన్ సీ గూగుల్ అండ్ ఓపెన్ AI ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ AI టెక్నాలజీస్ ఓన్లీ. సో AI టెక్నాలజీస్ లో వాట్ వుడ్ బి ద ఫ్యూచర్? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నట్టే AI టెక్నాలజీస్ లో దే ఆర్ మెనీ థింగ్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ లైక్, అప్పుడు ఇన్ఫాక్ట్ నాకు కొద్దిగా అరే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఐ గివింగ్ అ ప్రెడిక్షన్ అన్నట్టు అనిపించింది. బట్ రైట్ నౌ ఐ ఫీల్ ఇట్స్ అన్ ఇన్నోవేటబుల్. Like no one can stop prompt engineering. అప్పట్లో ఇండియాలో there are like 500 prompt engineering job openings in different sectors. Right now just 3-4 months అయింది మనం లాస్ట్ టైం మాట్లాడుకొని. Right now we have 3,000 jobs openings in prompt engineering. And 40 of them are non-technical. Any months లో this happened? అంటే 3 months లో almost 4x prompt engineers ఎక్కువ రిక్వైర్మెంట్ నీడ్ తెలిసినంత వరకు. తెలియకుండా జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేయకుండా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇట్లా అవుతుంది. తర్వాత ఇట్స్ ఆల్సో ఎఫెక్టింగ్ ఇన్ అ పాజిటివ్ వే. ఇప్పుడు మా ఫ్రీడమ్ విత్ AI కమ్యూనిటీలోనే ఉన్నారనుకోండి, మా కోర్స్ వాట్ ఎవర్ చేసిన తర్వాత దిస్ ఇస్ గై పూణే, ఫ్రమ్ పూణే, వినయ్ అని. 3 months after joining he is making 2.5 worth of contracts because of AI. 2.5 lakh rupees in contracts. Yeah. Okay. Every month 2.5 lakhs worth of revenue తను కాంట్రాక్ట్ రూపంలో చేస్తూ AI based email marketing agency స్టార్ట్ చేశాడు అనమాట. హీఈస్ జస్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ గై. సో ఇప్పుడు ఏమైంది, ఎట్లా అయితే నా కమ్యూనిటీలో చాలా మందికి జాబ్స్ రిడెండెంట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీలీ జాబ్ కి ఇంకా ఫ్యూచర్ లేదు అని చెప్పి అప్ స్కిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక స్టూడెంట్ వచ్చి 2.5 lakhs ఈజ్ మేకింగ్ మోర్ మనీ దన్ 10 years ఎక్స్పీరియన్స్ డెవలపర్ ప్రాంప్టింగ్ 3 months లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుని 2.5 lakhs to 1.5 to 2.5 per month in contracts by his digital marketing AI email marketing agency చేస్తున్నారు. ఇంకొక ఆవిడ షీఈస్ రైటింగ్ AI బుక్స్ రాసి పబ్లిష్ చేస్తున్నారు అమెజాన్ లో. సో ఇలా రిలవెంట్ డిఫరెంట్ పీపుల్ కి అడ్వాంటేజ్ అవుతుంది. And there are people, almost 40% of the people in my community were upskilling అనమాట. అరే నా జాబ్ రిడెండెంట్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియక కొద్దిగా భయపడుతున్న వాళ్ళు అరే ఇప్పుడు Gemini అల్ట్రా ఏంటి ఇదేంటి అని చెప్పి ఇక్కడ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనమాట. సో అప్స్కిల్లింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ అప్స్కిల్లింగ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ స్కిల్, ఈవెన్ ఇఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కుడ్ బి యువర్ ఫస్ట్ స్కిల్ అనమాట. To begin and step in. And then people think prompt engineering is just again communication skills, which is absolutely not. Only 25% of prompt engineering is the communication skills. Next 50% is using right prompting technique for the right task. ఇప్పుడు మీరు for suppose Google ChatGPT 4 the most powerful version we have right now, అక్కడికి వెళ్ళి ఒక 1000 line కోడ్ అడిగింది అనుకోండి, ఖచ్చితంగా ఇవ్వలేదు. And it takes lot of time, lot of effort. It will not be able to give. Or అదే దాంట్లోకి వెళ్ళి 40,000 word బుక్ రాయమని అన్నారు అనుకోండి, ఒక ఫిక్షన్ బుక్, నాకు 40,000 words లో ఈ పర్టికులర్ బుక్ కావాలని చెప్పి టాప్ నాచ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో ప్రతి చిన్న డీటెయిల్ క్యారెక్టర్ డీటెయిలింగ్ డైలాగ్స్ అన్ని ఇచ్చినా సరే ఇట్ కాంట్ డూ ఇట్. బట్ రియల్ గా చేయలేదంటే కాదు, మీరు ఒక ప్రాంప్ట్ లో ఇచ్చేసేయమంటే రాయలేదు, కానీ దర్ ఇస్ అ ప్రాంప్టింగ్ టెక్నిక్ కాల్డ్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. సో ఇలాగ డిఫరెంట్ నీడ్స్ కి డిఫరెంట్ టాస్క్స్ కి డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట ChatGPT లో. ఈ టెక్నిక్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కరెక్ట్. అండ్ ద రిమైనింగ్ 25% విల్ బి AI tools, how to use right tool for the right task in 25%. Correct. So this is prompt engineering. So most of the people ఇప్పుడు కూడా చాలా మందికి ChatGPT వాడాలి లేకపోతే Gemini AI వచ్చింది అది వాడాలి అని అనిపిస్తుంది, బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ అంటే ఇన్ ఎఫెక్టివ్ వే. అంటే యాజ్ మీరు ఇప్పుడే మెన్షన్ చేసిండ్రు, మీ స్టూడెంట్ అంటే జస్ట్ స్టూడెంట్ హూ ఇస్ వెల్ గోయింగ్ కాలేజ్ కి వెళ్ళి చిల్ అయితే, బట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఈస్ యూజింగ్ ChatGPT అండ్ ఎర్నింగ్ lakhs. సో ఎఫెక్టివ్ వేస్ ఏంటి అంటే Gemini AI వచ్చిన దానికన్నా మించింది వచ్చినా కూడా వాట్ షుడ్ డూ? సో జనరల్లీ లెర్న్ హౌ టు ప్రాంప్ట్, కొన్ని ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవడం, కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉన్న ఒక స్కిల్ని కొద్దిగా అప్గ్రేడ్ అవడం. ఇది నాకు కష్టం అనిపిస్తే అట్లీస్ట్ ఒక 2-3 hours అదే పనిగా
లైక్ జస్ట్ స్టార్ట్ యూజింగ్. ఎట్లయితే గేమ్ ఆడుతున్నారో, ఎట్లయితే యూట్యూబ్ వీడియో చూస్తున్నారో, చాట్ జీపీటీ సరదాగా మాట్లాడింది. ట్రీట్ హిమ్ లైక్ యువర్ ఫ్రెండ్, ట్రీట్ హర్ లైక్ యువర్ ఫ్రెండ్, అండ్ జస్ట్ టాక్ విత్ ఇట్. సో ఐ ఫీల్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ యూ కుడ్ డూ అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లెర్నింగ్ ఏఐ టూల్స్. అసలు ఏఐ టూల్స్ ఏంటి, మీ వర్క్ ఫ్లోలో అసలు ఎన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ డిజైన్స్ లోగోస్, అసలు లోగో డిజైనింగ్ ఎట్లా ఉంది, ఇంటీరియర్ డిజైనర్, అసలు ఇంటీరియర్ డిజైనర్ ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎలా చేసుకోవచ్చు, ఒక వీడియో ఎడిటర్. రైట్ నౌ వీఆర్ టాకింగ్ కదా, ఆటోపాడ్ అనే ఒక పర్టికులర్ థింగ్ 2 minutes లో ఎంటైర్ ఇంటర్వ్యూ ఎడిట్ చేసి, లైక్ ఐ రన్ అ పాడ్కాస్ట్, యు నో రైట్. సో ఈ పాడ్కాస్ట్ మేము 2 hours ఇంటర్వ్యూని లైక్ ఒక ఫ్రేమ్ అటు, ఒక ఫ్రేమ్ ఇటు, ఇంకో ఫ్రేమ్, 3 frames ని పెట్టుకుంటే విత్ ఆడియో, 3 audio versions, 2 minutes, లిటరలీ 2 minutes లో మొత్తం ఎడిట్ చేసి మాకు ఇచ్చేసి. వీడియో ఎడిటర్స్ వేస్టింగ్ కాదు. I don't think so, but at least like people who are junior video editors with less skills, where they do cuts only, ఇంకేం చేయరు వాళ్ళు, ఇంకా కట్ చేసేసారా, ఏదైతే ఈ జంప్ కట్స్ ఇవి ఉంటాయి ఆ కట్టింగ్ వరకే చేసేసి ఇంక నేను ఏమీ చేయలేను, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేయలేను, ఐ కాంట్ యాడ్ 2D 3D యానిమేషన్స్, ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప people who are really talented, who are in the top 5 to 10% in their own industry, వాళ్ళని అసలు ఎవరు ఏం చేయలేరు. సో గోల్ 1 ఏంటంటే బీయింగ్ టాప్ 5 to 10%, or you will be redundant. గోల్ 2 ఏంటంటే learn AI so that being in the top 5 you will be paid higher. So either of those, either నువ్వు AI ఆపరేటర్ గా ఉండాలి ఒక కంపెనీలో, లేకపోతే టాప్ 5% వేరే ఏ AI టూల్ కూడా ఒక 5 years వరకు నిన్ను కదపలేదు అన్న రేంజ్ లో ఉండాలి. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఏ ఇండస్ట్రీలో చూసుకోండి, యూ టేక్ డెవలపర్స్, వీడియో ఎడిటర్స్, ఎనీథింగ్ యూ కుడ్ టేక్, 80% of the job working professionals are very basic. Correct. You take journalists, ఎవరైనా, only this top 20% are the ones who run the world, run the entire thing, వీళ్ళే డెసిషన్ మేకర్స్, వీళ్ళే అన్ని చేస్తారు అన్నమాట. సో ఇఫ్ 80% of the people in the working industry are basic, AI just needs to be basic just to replace this 80% of the people. Correct. సో బట్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ చాట్ జీపీటీకి ఇంకా జెమినీ కి వచ్చిన థింగ్ ఏంటంటే, ChatGPT is only updated to January 2023. But Google వాళ్ళు what they claimed it's updated till the moment. The last 1 hour back what is the news kuda it will be updated ani. In that case what would be the win? Yeah, that is again one of the pros of Google, but can't deny that. But వీళ్ళు ఏంటంటే కొద్దిగా సేఫ్ గా తీసుకొద్దాము, ఏది పడితే అది వెంటనే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి అది రియల్ ఫేక్ అని తెలియకుండానే ఏఐతో చెప్పించేయటం అనేది దే ఆర్ గోయింగ్ అగైనెస్ట్. ChatGPT ఈస్ అ వెరీ ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్డ్ గా చేస్తుంది. గూగుల్ బట్ కాంపిటీషన్ కదా, ఎట్లాగో మన దగ్గర అంత పవర్ లేదు, అట్లీస్ట్ ఇదొకటి పెట్టుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పిస్తున్నారు. బట్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ లైక్ అ జర్నలిస్ట్ who wants to use large language model, I definitely think Google Bard or Google Gemini could be one of your add-ons to ChatGPT 4. ఎందుకంటే రియల్ టైమ్ న్యూస్, రియల్ టైమ్ ని న్యూస్ ని సమ్మరైజ్ చేస్తుంది. నిన్న న్యూస్ మొత్తం నాకు 10 minutes లో సమ్మరైజ్ చేసి 10 lines లో సమ్మరైజ్ చేసిస్తుంది. వేరే ChatGPT can't do that exact news. So that's one advantage for Google Gemini for sure. But being said that, ChatGPT ఎప్పుడు అనుకున్నా ఇది చేసేయగలదు. ఇట్స్ నథింగ్, ఇట్స్ జస్ట్ క్రాలింగ్ డేటా అండ్ దెన్ సమ్మరైజింగ్ త్రూ దాట్. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ ఆఫ్ అ థింగ్, బట్ దే జస్ట్ డోంట్ వాంట్ ఇట్ టు బి లిటిల్ రిస్కియర్ అంతే. సో లాస్ట్లీ వన్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీ వన్ వాంటెడ్ టు నో ఇస్, సో ఓకే ChatGPT వచ్చింది, నెక్స్ట్ Gemini వచ్చింది, వాట్ నెక్స్ట్ అనేది తెలియదు. సో హౌ టు బి గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ AI టెక్నాలజీ వరల్డ్? ఇఫ్ మిషన్ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్, యూఆర్ ఓన్లీ థింకింగ్ అండ్ పీపుల్ డోంట్ థింక్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మిషనే ఎడిటింగ్ చేసేస్తుంది, మన జాబ్ చేసేస్తుంది, అన్ని క్రియేటివ్ చేసేస్తున్నప్పుడు పీపుల్ విల్ ఫీల్ రిటర్న్, అరే నేనేం చేయాలి అనే ఒక ఇది ఉంటుంది. సో వాట్ ఐ డోంట్ నో వాట్ పీపుల్ నీడ్స్ టు డూ, బికాస్ ఐఎమ్ ఆల్సో నావిగేటింగ్ విత్ దెమ్. ఒకటి అప్ స్కిల్లింగ్, డెఫినెట్లీ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ రీడింగ్ ఫిలాసఫీ, మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టు. ఫిలాసఫీ టీచర్స్ హౌ టు థింక్, and psychology teaches how brain works and how to talk to people. ఒకటేమో మనం టాకింగ్ లైక్ అంటే Gemini అయితే కూడా ప్రాంప్టింగ్ ఇస్ లైక్ జస్ట్ టాకింగ్ టు exactly. So if you know psychology, you could be a better prompt engineer for sure. If you know how to think, which is philosophy, you could also be a better prompt engineer. And if you could control yourself, your angers and your emotions, it's chala, I know this is very cliche, but spirituality. అరే ఏం చెప్తున్నారా, లైఫ్ లో ఎలా ఎదగాలని చెప్తున్నావు నేను ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే మీరు అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. లైక్ అంటే చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మనం ఏదో ఇది అనుకుంటాం కానీ చాలా సింపుల్ సొల్యూషన్ ఇది.
ఫస్ట్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్, స్టే రిలవెంట్, న్యూస్ చదవండి AI గురించి, వెరీ రిలవెంట్ గా ఏదో ఒక కమ్యూనిటీలో జాయిన్ అవటం, ఒక కోర్స్ లో జాయిన్ అవటం, వాట్ ఎవర్, జస్ట్ బీ వెరీ రిలవెంట్ ఇన్ ద AI ఇండస్ట్రీ. రీడ్ ఫిలాసఫీ, రీడ్ సైకాలజీ, రీడ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అంటే ChatGPT, Gemini, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే ఇన్ పాజిటివ్ వే. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, కన్వీనియంట్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం డేటా ప్రైవసీ విషయానికి వస్తే we can't expect, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసినాం చాలా డీప్ ఫేక్ వీడియోస్ వచ్చినాయి కూడా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ప్రైవసీ కానీ వాట్ వుడ్ బి? It's very difficult, and if you see okay, one year కాదు, ఒక 5 years back, if you go into Google and say ఒక యాక్ట్రెస్ పేరు, ఒక వెరీ ఫేమస్ పర్సనాలిటీ పేరు పెట్టి మాఫ్డ్ ఇమేజ్ అని పెడితే లిటరలీ మాఫ్డ్ ఇమేజ్ డైరెక్ట్ గా గూగుల్లో వచ్చేసేది. Like 5 to 8 years back when Google was the thing. It took Google 8 to 10 years approximately just to get rid of that. ఎన్నో AI టెక్నాలజీస్ ని బిల్డ్ చేసి అది చేయడానికి, మార్ఫింగ్ తీయడానికి అంత కష్టమైనప్పుడు, అది మార్ఫింగ్ అని తెలిసినా తీయడానికి అంత కష్టమైనప్పుడు, జస్ట్ ఇమాజిన్ అసలు తెలియట్లేదు డీప్ ఫేక్ అని ఒకళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి ఇది నా డీప్ ఫేక్ వీడియో అని చెప్పేదాకా ఇట్స్ గెటింగ్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఇట్స్ వెరీ 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 ఆల్మోస్ట్ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఒక చిన్న వెరీ చిన్న కాదు, ఒక చాలా పెద్ద స్ట్రిక్ట్ లీగాలిటీస్ లో కొంచెం దొరికితే ఇది అన్నది చేయకపోతే కష్టం. అండ్ ఆల్సో ఐ ఆల్సో థింక్ ఏదైతే ఇలా వీడియో ఇప్పుడు కొన్ని మంది దే డూ ఇట్ వాంటెడ్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వెరీ బిగ్ యాక్టర్ ఉన్నాడు, he wants to do a TV commercial. Correct. He could ask, hey, use my deepfake video or use my video where you'll not find. In fact, Shah Rukh Khan did an advertisement for Cadbury where you could be behind Shah Rukh Khan with a deepfake video. No. So డీప్ ఫేక్ అనేది ఒక నెగటివ్ గా మనం ఆబ్వియస్లీ అనుకుంటున్నాం, బట్ ఇట్స్ ఆల్సో పాజిటివ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. డూప్స్ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, యూ కుడ్ బి రిప్లేస్డ్. ఎవరో చిన్న షారుఖ్ ఖాన్ డూప్ యాక్ట్ చేసినా సరే షారుఖ్ ఖాన్ తో రిప్లేస్ చేసేయచ్చు, ఆర్ ఎనీ యాక్టర్ ఫర్ దట్. వన్ ఇమేజ్ ఆర్ వన్ స్మాల్ వీడియో ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైపోతుందంటే దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. ఒక యాక్ట్రెస్ ని, ఒక యాక్టర్ ని తీసుకురావడం, ఒక వెరీ వెరీ చూడలేని విధంగా చూపించడం, అట్లా చేస్తున్నారు. సో దీనికి వాట్ ఐ థింక్ గవర్నమెంట్ నీడ్స్ టు డూ ఇస్, ఏదైతే ఇలాంటి వీడియోస్ ఆర్ ఇమేజ్ జనరేషన్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ అదర్ పీపుల్స్ ఫేస్ అండ్ మర్జ్ అండ్ స్టఫ్, కేవైసీ పెట్టేసింది అనుకోండి. ఇట్స్ వెరీ సింపుల్, లైక్ సింపుల్ కేవైసీ. ఇప్పుడు ఎట్లయితే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో గూగుల్ పే కి కేవైసీ, దీనికి కేవైసీ ఎట్లా పెడుతుందో, ఇలాంటి డీప్ ఫేక్ పాసిబుల్ వీడియోస్ కి కేవైసీ పెడితే people will know, okay, na documentation government దగ్గర ఉంది, if I do anything wrong it will be bad, as long as I'm not harming the whole government I could do అని చెప్పి. కరెక్ట్. సో డూ యూ సజెస్ట్ అంటే ఆ వెబ్సైట్ కి కేవైసీ బెటరా, ఆ పీపుల్ కి కేవైసీ బెటరా? ఇండియాలో ఎవరైనా ఆ పర్టికులర్ వెబ్సైట్ ని వాడితే ఇట్ షుడ్ బి కేవైసీ అని నేను అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డూ దట్, బట్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. ఎట్లయితే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీస్ కి చేస్తున్నప్పుడు మేబీ మిడ్ జర్నీ వాట్ ఎవర్ ఇలాంటి ఏదైతే టూల్ ఉందో జస్ట్ కేవైసీ పెట్టండి అంతే. లైక్ ఇట్ కుడ్ బి, దే కుడ్ ఈవెన్ యూజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సో దట్ మీ డేటాని it is encrypted but anyone can't see. Correct. So encrypted విధంగా దీన్ని చేసుకుంటే it's very difficult. చాలా ఇంకా మన వాళ్ళు చేయాల్సింది చాలా ఉంది. But this is the only solutions that I could think of as of now. You can't say just because ఒక 10 మంది or 1000 మంది రాంగ్ విధంగా యూజ్ చేసుకున్నారు కాబట్టి ఆ డీప్ ఫేక్ కంపెనీ నేను మూసేస్తాను, ఆ పర్టికులర్ వీడియో జనరేషన్ కంపెనీ నేను ఇచ్చేసేస్తాను అనేది ఇట్స్ నాట్ possible and justifiable అనేది నేను. కరెక్ట్. బట్ యాజ్ యూ మెన్షన్ ఇట్స్ రియలీ నైస్, ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంకా మారబోతుంది అండ్ ఇట్ వుడ్ బి న్యూ నార్మల్ ఫర్ ఎవ్రీవన్. అలాంటిటప్పుడు ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఇట్స్ డెఫినెట్లీ డాంటింగ్. ఒక అమ్మాయి అట్లాంటిది చూడటం అనేది ఇట్ కుడ్ చేంజ్ హర్ లైఫ్, ఎస్పెషల్లీ వెన్ షీ ఇస్ 18, 19 going to the world. కరెక్ట్. సో అండ్ వన్ మోర్ డౌట్ ఇందులో వచ్చిన విషయం ఏంటంటే, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే చాలా పెద్ద పెద్ద MNCs కూడా ChatGPT కానీ ఇలాంటి వర్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ దేర్ వాజ్ న్యూస్ అంటే రీసెంట్ గా సామ్ అల్ట్మన్ ని ఓపెన్ AI నుంచి ఫైర్ చేశారు అండ్ దే రీకాల్డ్ ఇట్. ఇట్స్ ఫైన్, బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ అనేది వన్ మోర్ క్వశ్చన్ మార్క్. సో ఓపెన్ AI అనేది ఒక NGO కంపెనీ అండి, ఇట్స్ అ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. బట్ లేటర్ ఏమైంది అంటే దే ఫార్మ్డ్ ఒక ఫర్ ప్రాఫిట్ కంపెనీని బిల్డ్ చేసి దాన్ని సబ్సిడరీగా పెట్టుకున్నారు. ఎవరైతే NGOకి బోర్డ్ మెంబర్స్ ఉన్నారో దే ఆర్ ద రూలింగ్ మెంబర్స్ ఇన్ ద బోర్డ్ ఈవెన్ ఫర్ ద ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఒక నాన్ ప్రాఫిట్ ఒక ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళవు.
సో ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ ఇప్పుడు నాన్ ప్రాఫిట్ వాళ్ళు ఏమనుకుంటారు, జనాలకి మంచి చేయాలి అని నాన్ ప్రాఫిట్ వాళ్ళు, ఫర్ ప్రాఫిట్ వాళ్ళు అనుకో జనాలకి మంచి చేస్తూ డబ్బులు కూడా సంపాదించాలి అనేది ఫర్ ప్రాఫిట్ వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు కరెక్టే, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇద్దరు, బట్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరు. సో శామ్ ఆల్ట్మన్ వుడ్ బి థింకింగ్ నాకు ఏజే రాగానే నేను ఏజే రిలీజ్ చేస్తాను బికాస్ it might be harmful but it will be effective for the humanity in the 10 years down the line అనుకుంటే ఈ నాన్ ప్రాఫిట్ బోర్డ్ ఏమనుకోవచ్చు, this is conspiracy theory by the way, just conspiracy theory, don't quote me on that. సో ఇట్లా అనుకోవచ్చు. సో ఇట్లాగా ఇంటర్నల్ గా దే హ్యావ్ ఒక బోర్డ్ మెంబర్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 3 బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఆ బోర్డ్ మెంబర్ లో ఒక ఆవిడ వెళ్ళి శామ్ ఆల్ట్మన్ కి అగైనెస్ట్ గా ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేసి ఓపెన్ అయ్యే అంత సెక్యూర్ కాదు అని చెప్పి, జస్ట్ ఇమాజిన్, అంటే నిన్ను నమ్మి ఒక కంపెనీకి CEO రాత్రనక పగలనక చేస్తున్నప్పుడు యూ కాంట్ జస్ట్ సే ఇట్ అవుట్ లౌడ్. మీరు ఇంటర్నల్లీ డిస్కస్ చేసుకోవాలి. యూ కాంట్ జస్ట్ ఇప్పుడు రీసెంట్లీ సినిమా వాళ్ళు వచ్చేసి ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పి ఇంటర్నల్లీ డిస్కస్ చేసుకుని ఇట్ బి బెటర్ కదా. ఇన్ సిమిలర్ వే అక్కడ కూడా అదే సర్కస్ అవుతుంది అనమాట. But once again, it would be a marketing tactic అని కూడా అనొచ్చు. I don't think it's a marketing tactic because CEO of the year, Sam Altman is a CEO of the year. Doing drama, he don't need it. Like, already he got all the credits he wants, and company ChatGPT, everyone knows. సో ఈ ఫైరింగ్ వల్ల యాక్చువల్లీ నెగిటివ్ పిఆర్ తప్ప పాజిటివ్ గా ఏం ఇంపాక్ట్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ శామ్ ఆల్ట్మన్ వెళ్ళిపోయినాక చాలా మంది హూ ఇస్ హిస్ టీమ్ గానీ హూస్ ఎంప్లాయీస్ గానీ ద మైక్రోసాఫ్ట్ యాక్చువల్లీ టోల్డ్ వీ విల్ టేక్ అండ్ విల్ హ్యావ్ మోర్ షేర్స్ ఇన్ ఓపెన్ ఏఐ అన్నట్టు. సో బేసిక్ ఏమైందంటే శామ్ ఆల్ట్మన్ వెళ్ళిపోగానే ఎంప్లాయీస్ అందరూ మేము వచ్చేస్తాం, ఆల్మోస్ట్ 700 ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్మోస్ట్ 400-500 ఎంప్లాయీస్ మేము వచ్చేస్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు కంపెనీ స్టార్ట్ చేసినా పర్లేదు, లేకపోతే నువ్వు ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీకి మేము వచ్చేస్తామని చెప్పేటప్పటికి ఓపెన్ ఐ బోర్డ్ వాజ్ లైక్ లిటిల్ ఫ్రైటెండ్. ఇంత కంపెనీ ఇదైపోతాం అనేది దే కాంట్ యాక్సెప్ట్. కాబట్టి దే వాజ్ థింకింగ్, ఇదే థింకింగ్ టైంలో మన Microsoft CEO Satya Nadella garu vachi, I was like, we are hiring, we're forming a subsidiary Microsoft company where we'll only work on a large language model, and we are hiring this, Sam Altman and his team ni mottam nenu hire cheseskunnanante వాళ్ళ HRs ల్యాప్టాప్స్ డాక్యుమెంట్స్ తో రెడీగా ఉన్న టైంలో ఈవినింగ్ వస్తారు Sam Altman అన్నప్పుడు, మళ్ళీ మార్నింగ్ we're taking back Sam Altman అని చెప్పి ఇదంతా all happened in 72 hours. Like for only 72 hours or 4 days he's not CEO. మళ్ళీ హీఈస్ బ్యాక్ యాజ్ అ సీఈఓ. ఇంత డ్రామా జస్ట్ 4 days లో జరిగింది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ NGO ద్వారా ఇది అయిపోయేటప్పటికి ఈ చిన్న రక్కస్ అనేది జరుగుతుంది. సో నౌ దే రిమూవ్ దోస్ 2 నెగటివ్ బోర్డ్ మెంబర్స్ దట్ దే థింక్, అండ్ దే గాట్ న్యూ బోర్డ్ మెంబర్స్ ఆర్ సేల్స్ ఫోర్స్ ఆర్ సమ్ అదర్ ex-CEO అండ్ దెన్ హార్వర్డ్ ex-president ని తీసుకొని దే మేడ్ న్యూ బోర్డ్ టీమ్. Now it's everything is going good, maybe as far as we know. And maybe ఇంకా Gemini లాంచ్ చేసినందుకు ఇంకా వాళ్ళు కూడా ఇంకా స్మార్టర్ వర్షన్ ని లాంచ్ చేయడానికి రెడీ ఉండొచ్చు. Exactly. It could happen. సో చూసారు కదా, Gemini AI, ChatGPT ఇలా ఎన్నో రాబోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుందో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. బట్ వన్ థింగ్ ఇస్ షూర్, ఏంటంటే AI అయితే బూమ్ రాబోతుంది. సో జస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ క్రాస్ ఫింగర్డ్. As you said, AI is happening. There is no way we could stop. Correct. That's first inevitable. AI will become more smarter than humans. Second inevitable. అండ్ ఏఐకి బ్రెయిన్ ఉండే అనుకుంటే ఇప్పుడు ఆర్గన్స్ కూడా వచ్చేసినాయి. And AI will be God in some cases, and AI will be evil in some cases, and AI could even start its own religion. Oh my God. Because who are all the, ఒక రిలీజన్ ఎలా ఫామ్ అవుతుందండి, they have their own philosophical statements. ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి, ఎన్ని ఇజమ్స్ ఉన్నాయి. లైక్ ఇన్ అ సిమిలర్ వే ఇప్పుడు దాకా మిషన్ అనేది ఒక బుక్ ని ప్రింట్ చేస్తుంది, ఒక హోలీ బుక్ ని ప్రింట్ మాత్రమే చేస్తుంది. టుమారో మిషన్ కెన్ రైట్ ఇట్స్ ఓన్ హోలీ బుక్ థింకింగ్, అరే చాలా మందికి ఈ ఫిలాసఫీ కాకుండా ఇంకొక ఫిలాసఫీ చెప్పి ఒక రిలీజన్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని ChatGPT ఆర్ ఎనీ అదర్ AI మోడల్ కుడ్ థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. No, please, can't take it. That's possibility. I'm not saying it's inevitable, but that's a very huge possibility. AI could just do all that. So we should be very prepared. If it is manipulating in a negative way, you should understand you are being manipulated. Correct. Yeah. And seriously, just be prepared and start thinking about AI and make AI new normal in your daily lifestyle. That was NTV. Thank you.